మాజీ ఆటగాడు అంబటి రాయుడు అధికార వైసీపీకి షాక్ ఇచ్చారు. 2023 డిసెంబర్ 28న సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన అంబటి రాయుడు 10 రోజులు కూడా తిరక్క ముందే ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఈ మేరకు అంబటి రాయుడు ట్వీట్ చేశారు. తాను అధికార పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. రాజకీయాల నుంచి కొంతకాలం దూరంగా ఉంటానని అంబటి రాయుడు తెలిపారు. త్వరలో భవిష్యత్తు కార్యాచరణని ప్రకటిస్తానని అంబటి రాయుడు చెప్పారు. వైసీపీలో చేరకముందు దాదాపు ఏడాది పాటు అంబటి రాయుడు గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజలని కలుసుకున్నారు. వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. ఏ పార్టీలో చేరేది చెప్పకుండా సస్పెన్స్లో ఉంచారు. చివరికి వైసీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీతో ఆయన ప్రయాణం 3 నాళ్ల ముచ్చటే అయింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. ఏదైతే అంబటి రాయుడు వైసీపీ పార్టీలోకి వస్తున్నారు అని చెప్పి ఆర్భాటంగా అయితే ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా కూడా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అధినాయకులే, అదే విధంగా కూడా అధిష్టానం కూడా అంబటి రాయుడు తమ పార్టీలోకి వచ్చినట్టయితే మాత్రం కాపులకు సంబంధించినటువంటి వాళ్ళని కీలకంగా కూడా అతను వాళ్ళందరినీ మొబలైజ్ చేసుకునేటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి పవన్ తో కాపు సామాజిక వర్గానికి సంబంధించి కోల్పోయినటువంటి ఓటుల్లో కొంత భాగమైనా కూడా వైసీపీ పార్టీకి వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుందనే ఉద్దేశంతో అంబటి రాయుడిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. దీనికి సంబంధించి సంవత్సరం నుంచి కూడా ఆయన్ని పార్టీకి సంబంధించిన కార్యక్రమాలలోకి డైరెక్ట్ గా ఇన్వాల్వ్ చేయనప్పటికీ కూడా ఆయన్ని మొత్తంగా కూడా ఈ ప్రజలతో మమేకమయ్యేటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా ఆయన పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా కూడా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతోనే ఆయన కనెక్ట్ అయిన పరిస్థితి ఉంది. అదే విధంగా కూడా 2-3 సార్లు ఆయన సీఎం జగన్ ని కలవటము, జగన్ ని సంబంధించి జగన్ రాజకీయాల్లో మెచ్యూరిటీ ఉన్న నేత అని పలుసార్లు ప్రశంసించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన వైసీపీలో చేరుతున్నట్లుగా కూడా అప్పటికే కన్ఫామ్ అయినటువంటి పరిస్థితి. తర్వాత ఆయన గుంటూరుకు సంబంధించి గుంటూరు పొన్నూరు నియోజకవర్గం వెల్లలూరు ఆయనకి వాళ్ళ తండ్రి గారి ఊరు, పూర్తిగా కూడా బేస్ మొత్తం కూడా ఆయనకి గుంటూరు జిల్లాలోనే ఉంది. ముఖ్యంగా కూడా గుంటూరు పార్లమెంటు పరిధిలో పూర్తిగా కూడా ఆయన బంధువులు కానీ ఆయన బంధుగణం కానీ మొత్తంగా కూడా ఉన్నటువంటి నేపథ్యం. ఈ క్రమంలోనే ఆయన కంపల్సరిగా కూడా గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తాడు అని అందరూ భావించారు. అదే విధంగా కూడా ఆయన గుంటూరులో ఉన్నటువంటి తన వెల్లలూరు గ్రామంలో అయితే స్వగ్రామైనటువంటి వెల్లలూరు గ్రామంలో కానీ తన నాయనమ్మ గారి ఊరైనటువంటి పెరంగిపురంలో కానీ ఆయన పలుసార్లు అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యువతతోనూ అదే విధంగా కూడా పెద్దలతోనూ మిగతా వర్గాలన్నిటితో కూడా మమేకమయ్యారు. వాళ్ళతో ర్యాపో కూడా పెంచుకున్న పరిస్థితి. ఆ తర్వాత ఆయన అక్కడ జరిగినటువంటి వాళ్ళతో కనెక్ట్ అయిన తర్వాత ఈ మధ్యనే రీసెంట్ గా కూడా పార్టీలో జాయిన్ అయ్యారు. అప్పటికే పార్లమెంట్ కి సంబంధించి ముఖ్యంగా కూడా గుంటూరు పార్లమెంట్ కి సంబంధించి ఆయనకి సీట్ కన్ఫామ్ అయిపోయింది అని అందరూ కూడా భావించారు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా ఆయన కూడా క్లారిటీతో ఉన్నారు. ఇక్కడ గుంటూరు పార్లమెంట్ నుంచి తాను పోటీ చేస్తానని. కానీ నిన్న జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, గత కొంతకాలం నుంచి కూడా వైసీపీ తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలు అన్ని కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని నాయకులందరినీ కూడా కలిగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్లేస్ కి మార్చడము, అదేమంటే సర్వేల ఆధారంగా వాళ్ళని వేరే చోటకి పంపిస్తున్నాము అని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. అయితే అంబటి రాయుడు పరిస్థితి అయితే వేరు. ఆయనకి సంబంధించి ఆయన ఒక దేశవ్యాప్తంగా కూడా పేరున్నటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తి. ఆయనకి సంబంధించి ఆయన ఏరి కోరి కావాలి అని కాపు ఓటింగ్ కి ఆయన్ని అంబాసిడర్ గా చేసుకొని కూడా పిలిచినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఆయనకు కనీసం విలువ ఇవ్వలేదనేటువంటిది నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది మనకి తెలుస్తుంది. ముఖ్యంగా నిన్న ఎవరైతే నరసరావుపేటకు చెందినటువంటి ఎంపీ ఎవరైతే లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారో ఆయన్ని
పార్టీ అధిష్టానం పిలవటం జరిగింది. పిలిచిన తర్వాత నసరాపేటలో అతనికి సీటు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, అక్కడ అయితే ఖచ్చితంగా ఓడిపోయేటువంటి పరిస్థితి ఉంది, కాబట్టి నీకు గుంటూరు కేటాయిస్తున్నాము అని పార్లమెంట్ కి సంబంధించి చెప్పారు. అది తెలుసుకున్నటువంటి అంబటి రాయుడు అయితే దాన్ని చాలా సీరియస్ గా కూడా తీసుకున్నారు. తను కావాలని చెప్పి పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత కనీసం తనకి ఒక్క మాట కూడా చెప్పకుండా అతన్ని ఏ విధంగా తీసుకుంటారు అని ఆయన అంతర్మదనం చెందాడు. దానికి తోడు ఈ అంబటి రాయుడు ప్రతి నిర్ణయాన్ని కూడా చాలా ఫాస్ట్ గా తీసుకుంటారు. క్రికెట్ లో కూడా ఆయన అప్పుడు హైదరాబాద్ కి సంబంధించి రంజీ ట్రోఫీ ఆడుతున్నటువంటి సందర్భంలో అప్పుడు ఉన్నటువంటి కోచ్ ఎవరైతే శివలాల్ యాదవ్ ఉన్నాడో, శివలాల్ యాదవ్ తన కుమారుని తెచ్చి తన పక్కన పెట్టిన సందర్భంలో కూడా ఆయన వెంటనే కూడా అక్కడ రిజైన్ చేసేసి ఆంధ్ర క్రికెట్ కి సంబంధించి ఆంధ్ర క్రికెట్ క్లబ్ లో ఆడినటువంటి ఈ పరిస్థితి. ఆయన నిర్ణయాలు చాలా ఫాస్ట్ గా తీసుకుంటారు. ఎక్కడైనా ఆత్మాభిమానానికి దెబ్బ తగిలింది అని తెలిసిన మరుక్షణం కూడా ఆయన రియాక్షన్ వేరుగా ఉంటది. అతను ఒక ఈగో, చాలా మంది ఈగో అని చెప్తారు కానీ ఆయన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తి. అదే విధంగా ఆయన ఈ రోజు అయితే మాత్రం ట్వీట్ కూడా చేయడం జరిగింది. తాను వైసీపీ పార్టీని వీడినానని చెప్పిన పరిస్థితి ట్వీట్ లో చెప్పారు. ప్రజెంట్ ఆయన యాక్చువల్ గా ఆయన వైసీపీ పార్టీ నుంచి వీడి వెళ్ళిపోతున్నాడు అనే అంత మాత్రం చాలా పార్టీకి చాలా పెద్ద మైనస్ అని పార్టీకి సంబంధించిన నేతలే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అంబటి రాయుడికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా, సామాన్యమైనటువంటి ఒక కార్యకర్తలకి ఇచ్చినటువంటి గౌరవం కూడా ఇవ్వకుండా, ఆయనకి కనీసం చెప్పకుండా పార్టీకి సంబంధించి లైన్ ఈ విధంగా ఉంది, ఇక్కడైతే మీరు గెలిచేటువంటి అవకాశం ఉంది అని చెప్పకుండా గుంటూరు ఇస్తామని చెప్పి పార్లమెంట్ కి స్థానం ఇస్తామని చెప్పి ఆ తర్వాత కాదు అన్న విషయాన్ని కూడా చెప్పకుండా వేరే వాళ్ళని తీసుకురావడంతో ఆయన తీవ్ర అవమానంగా ఫీల్ అయిపోయారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన పార్టీ నుంచి కూడా వెళ్ళిపోతున్నట్లుగా కూడా ట్వీట్ చేశారు. రైట్, థ్యాంక్ యూ.